హైదరాబాద్ మహానగరంలో కేబుల్ బ్రిడ్జ్ పక్కన ఫుడ్ స్టాల్ నడుపుకుంటూ జీవనం గడుపుతున్నటువంటి కుమారి ఆంటీని ఎన్నో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అక్కడికి వెళ్ళి తనతో ఇంటర్వ్యూ తీసుకుంటూ పెద్ద ఎత్తున ఆమెను ఫేమస్ చేశారు. ఇలా సోషల్ మీడియా ద్వారా కుమారి ఆంటీ పాపులర్ అవడంతో ఆమె బిజినెస్ కూడా మరింత పెరిగిపోయింది. ఇలా ఈమె చేతి వంట రుచి చూడడం కోసం పక్క రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వెళ్ళేవారు అంటే తనకు ఎంత పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఇతర రాష్ట్రాల నుంచి ఈమె ఫుడ్ టేస్ట్ చేయడం కోసం రావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఏర్పడడం, ట్రాఫిక్ పోలీసులు ఈమె బిజినెస్ క్లోజ్ చేయించడం జరిగింది. అనంతరం రేవంత్ రెడ్డి సహాయంతో ఈమె తిరిగి తన ఫుడ్ స్టాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనే ఎంతో మంది సెలబ్రిటీలు ఈమెను కలిసి తనతో మాట్లాడమే కాకుండా పలు యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూ చేస్తూ సందడి చేశాయి. అయితే తాజాగా ఈమె బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేయబోతుంది అంటూ వార్తలు కూడా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ వార్తలను కుమారి ఆంటీ ఖండించారు. ఇకపోతే తాజాగా ఈమె స్టార్ మాలో ప్రసారం కాబోయే బిగ్ బాస్ ఉత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ సీజన్ 7 కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్స్ అందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరగబోతుంది. ఇలా ఈ షూటింగ్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఏదో పూట గడవడం కోసం బిజినెస్ చేసుకుంటున్నటువంటి ఈమెను మీ షోకి పాపులారిటీ రావడం కోసం తనను తీసుకెళ్లారు. ఇలా ఇప్పటికే ఎంతో మందిని తీసుకెళ్లి వారిని గాలికి వదిలేశారు. వీరి మాటలను నమ్మి మీరు మీ బిజినెస్ పాడు చేసుకోవద్దు అంటూ కొందరు కామెంట్లు చేయగా, మరికొందరు మన తెలుగు వాళ్ళు ఇంత ఖాళీగా ఉన్నారని ఇప్పుడే అర్థమవుతుంది అంటూ మరికొందరు ఈ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక ఫుడ్ స్టాల్ నడుపుకుంటూ జీవనం గడుపుతున్నటువంటి కుమారి ఆంటీని ఇలా బుల్లితెర కార్యక్రమంలోకి తీసుకువెళ్ళి తనని సెలబ్రిటీని చేశారు అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక నెక్స్ట్ సీజన్లో ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటూ ఈ వీడియోపై నెటిజన్స్ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.